చేతులపైకి హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మళ్ళా సాయంకాలం దేవుని సన్నిధిలో మనం కూడి ఉన్నామంటే అబ్సల్యూట్ గ్రేస్ ఆఫ్ గాడ్ అని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని కృపను ఎంతమంది అనుభవించారు మీ జీవితంలో? దేవుని కార్యములు ఎంతమంది రుచి చూశారు? దేవుని ప్రేమను ఎంతమంది పొందుకున్నారు? దేవుని అద్భుతాలు ఎంతమంది చూశారు? దేవుని మహా గొప్ప కృపను తలంచుకుంటూ ఈ రోజున మనం దేవుని స్తుతి చెల్లిస్తాం, వందనాలు చెల్లిస్తాం. నిజమే, ఆయన కృప చాలా గొప్పది. దేవుని కృప, దేవుని అత్యంత మహా గొప్ప కృప మన పట్ల. ఈ రోజున నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో మనం అనుకోవచ్చు అది నీ టాలెంట్ కి లేదా నీ సామర్థ్యానికి వచ్చింది అనుకోవచ్చు, కానీ నో, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృప వల్లనే నీకు కలిగినది. ఈ రోజు నువ్వు ఏ స్థానంలో ఉన్నావో అది కేవలము దేవుని మహాకృపను బట్టి. ఈ రోజు నీవు సజీవముగా ఉన్నావంటే, ఈ రోజు నీవు ఆరోగ్యము కలిగి ఉన్నావంటే అది కేవలము ఆ గొప్ప దేవుని మహాకృప నీ పట్ల, నా పట్ల. కాబట్టి లెట్స్ గివ్ హిమ్ ప్రైజ్. దేవుని సన్నిధిలో మనము ఆనందిస్తాం, పరవశిస్తాం. దేవుని కృపను తలంచుకుంటూ పదే ఈ రోజున మార్నింగ్ 2 సర్వీసెస్ లో కూడా కృప గురించి ఎక్కువగా ఫోకస్ చేసాము దేవుని నడిపింపుని బట్టి. సో I want you to recollect and remember and acknowledge His grace. నీ వ్యక్తిగత జీవితం పట్ల కావచ్చు, నీ కుటుంబ జీవితం పట్ల కావచ్చు, మన సంఘము, మన పరిచర్యలో కావచ్చు, దేవుని కృపను ఒక్కసారి మనం తలంచుకున్నాం. లోతులోంచి వీలైతే కళ్ళు మూసుకొని, వీలైతే 2 చేతులు పైకెత్తండి, వీలైతే మోకరించండి, మీ హృదయాన్ని కుమ్మరించండి గట్టిగా స్వరములో ఎత్తగలిగితే, లేదంటే మౌనముగా హృదయంలో మనసు ఆయన గొప్ప కృపను తలంచుకుంటూ దేవునికి ఈ రాత్రి కాల సమయంలో వందనం చేస్తాం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ కృపను గురించి నేను పాడేదా, నిత్యము నేను పాడేదా, నా ప్రభుని కొని చెప్పనుకున్నాను. ఆర్భాటంతో, ఉత్సాహంతో, జయధ్వనులు చేస్తూ ఇమానుయేలుగా నిందలో అపనిందలో నాకు తోడుగా ఉన్న దేవాన్ని తెలుసుకోవటము. స్తుతి యాగమని కనిపిస్తున్నాము.
బలియాగమై నన్ను విడిపించిన నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. భయమా దిగులా మనసా నీకేనా, భయమా దిగులా మనసా నీకేనా. హృదయలోతుల నుంచి నీ కృపను గురించి, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. చెప్పడం దేవుని ఎటువంటి పరిస్థితులు గుండా మేము వెళ్ళినా నీ కృప మమ్మల్ని విడిచిపెట్టలేదు. Thank you, Jesus, for your faithfulness. Thank you, God, for this amazing grace over our lives. ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తుఫాను లాంటి పరిస్థితులు వచ్చిన, తుఫాను లాంటి అడ్డంకులు వచ్చిన వాటిని నెమ్మదిపరిచి ప్రభువా, వాటిని దాటులాగున, వాటిని జయించులాగున, వాటిని ఎదుర్కొనలాగున, ముందుకు కొనసాగులాగున మా జీవితాలలో, మా విశ్వాస జీవితాలలో ప్రభువా, మేము ఆ విషయంలో మేము ముందుకు వెళ్ళామంటే కేవలము మీ కృప. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్, ఫర్ యువర్ గ్రేస్. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే, నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే, నాయడ చలరేగి నీ కృపయే, నాయడ చలరేగి నీ కృపయే. లోతులలో నుంచి ఈ మాట పాడి మేము ప్రారంభిస్తాం. వేరొకటి లేదయా, నీ కృపత వేరెవరు యేసయ్యా, కృపత వేరొకటి లేదయా, నీ కృపత వేరెవరు యేసయ్యా, కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పరవశము, కృపత వేరొకటి లేదయా, నీ కృపత వేరెవరు యేసయ్యా, కృపత వేరొకటి లేదయా,
అడుగడుగునను నీ కృపయే, అనుమానములను నీ కృపయే. అడుగడుగునను నీ కృపయే, అనుమానములను నీ కృపయే. అడుగడుగునను నీ కృపయే, అడుగడుగునను నీ కృపయే. నాయన చరణి నీ కృపయే, నాయన చరణి నీ కృపయే. కృపతత్వ కృపతత్వ వేరొకటి లేదయా, నీ కృపతత్వ వేరెవరు యేసయ్యా. స్వరలకి కృపతత్వ వేరొకటి లేదయా, నీ కృపతత్వ వేరెవరు యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, శుభ్రించుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిసారిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున మంచి అవకాశం, మరొకసారి మనల్ని మనము ప్రభు సన్నిధిలో తిరిగి సమర్పించుకోవడానికి చక్కటి అవకాశం సమయం ఉన్నది. ప్రార్థిస్తున్నాను, ప్రేదాన్ని ఒక్కొక్కరి హృదయాలు ఈరోజు యూ నీడ్ టు ఎన్కౌంటర్ హిమ్ రైట్ నౌ. ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు వ్యక్తిగతముగా ఈ యొక్క గొప్ప ముఖాముఖి సందర్శనము దేవునితో ఈరోజు కలగాలి. ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ మనలో ప్రతి ఒక్కరికి సమయంలో జరగాలని నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. ఈ సమయాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తాము. మన కార్యం జరిగించి ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ, బై యువర్ గ్రేస్ ఆత్మ కార్యం జరిగించి. We invite you, Holy Spirit, God. We open our hearts, హృదయాలను తెరిచి ఉంచుతున్నాము. Fill us afresh. నింపండి, నూతన పరిచయం, ధైర్యమును ఇవ్వండి. సరెండర్ all of ourselves to you. సగము కాదు, కొంత భాగము కాదు ప్రభు, సంపూర్ణముగా పూర్తిగా మమ్మల్ని మేము మరొకసారి సమర్పించుకుంటున్నాం. నా సమస్తము, నా సమస్తము, నా సమస్తము, నా సమస్తము, నాదు రక్షకుడా
trust in His presence daily. I surrender. I surrender. I surrender. I surrender. Yes, Lord. I surrender. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడి ఘనపరుస్తాము. దేవుడి ప్రజల జీవితాలలో చేస్తున్న కార్యములను బట్టి మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు ముట్టి స్వస్థపరిచే దేవుడు. మన అనేకులను దేవుడు ముడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఇంకనూ ఎటువంటి సాక్ష్యాలు మీరు కలిగి ఉన్నా వచ్చే ఆదివారం కూడా ప్రతి సండే వర్షిప్ అయిన తర్వాత వాక్యానికి మధ్యలో టెస్టిమోనీస్ పంచుకోవడానికి సమయం ఉంటుంది. మీరు ఈ విషయాన్ని గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధం చేసుకున్నాం, సిద్ధపడదాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుడు మనందరితో మాట్లాడాలని మనము లెట్స్ రిసీవ్ ద వర్డ్. చప్పట్లు కొడుతూ మన ఆత్మీయతని వండర్ఫుల్. నిజంగా ఇక్కడికి వచ్చి దేవుని స్తుతించాలి కదా. ప్రతి క్షణము మనకి ఇవ్వబడిన అవకాశాలను బట్టి దేవుని స్తుతిద్దాము. రాబోయే దినముల్లో ఎన్ని సవాళ్లు మనం ఎదుర్కోవాలో, ఏ సవాళ్ళన్నా ఎదుర్కొనే కృప దేవుడి నుంచి, ఆయన నుంచి మనం శక్తి పొందుకుంటాం కదా. కాబట్టి దేవుని సన్నిధిలో గడిపే ఈ సమయం అంతా కూడా ఏంటంటే మనకి ఎడిఫికేషన్ జరుగుతుంది, మన ఆత్మీయ స్థితి బలపరచబడుతూ ఉంటుంది. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చాక ఒక మంచి ఆశతో దేవుడు నన్ను ఈరోజు బలపరచబోతున్నాడు. నాకు ఏం కావాలో ఇవ్వబోతున్నాడు, నా మనసుకి ఏం కావాలో ఇవ్వబోతున్నాడు, నా ఆత్మకి ఏం కావాలో ఇవ్వబోతున్నాడు, నా ఫిజికల్ లైఫ్ కి ఏం కావాలో ఇవ్వబోతున్నాడు అని విశ్వాసంతో ఆసక్తితో కనిపెడుతూ వాక్యం వినాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా అని ప్రార్థనలో గడిపినప్పుడు ఒక విషయాన్ని ప్రభు గుర్తు చేయడం జరిగింది. ఇది నేను సాయంత్రం పంచుకోవాల్సి వస్తుంది అనుకోలేదు. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుని రాసుకున్నాను అనమాట. సో ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడని నమ్ముతున్నాను. దయచేసి ఈ వాక్యాన్ని మనము తీసుకుందాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఒకసారి. ఆమేన్. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన విలువానికి జ్ఞానం కలుగును. గర్వం వలన జగడమే పుట్టును. ఆమేన్. స్ట్రైఫ్ కమ్స్ బై ప్రైడ్ అని సామెతల గ్రంథంలో రాయబడింది. అయితే ఒకసారి మనం దేవుని పెట్టలేం కదా, మనందరం దేవుని సన్నిధికి వస్తున్నాం. క్రీస్తు ప్రభువారు అంటే ఎంతమందికి విశ్వాసం ఉంది? చేతులు లేపండి. ఆయన పూర్తిగా నా పోషకుడు, నా రక్షకుడు అని మనం నమ్ముతున్నామా? హృదయంలో విశ్వసిస్తున్నామా? అయితే క్రీస్తు ప్రభు వారు ఒక వాగ్దానం చేశారు. ఏంటో తెలుసా? నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఏమన్నాడండి? నా శాంతిని మీకు ఇస్తున్నాను. అంటే క్రీస్తు ప్రభు వారిని మనం అంగీకరిస్తే మనం నెమ్మది కలిగి జీవించాలి. ఆమేన్. నెమ్మది, నా సమాధానం కలిగి జీవించాలి. నెమ్మది కలిగి జీవించాలంటే చెదరని నెమ్మది. అది నీ హృదయంలో ఎంత టెన్షన్ అనిపిస్తున్నా, ఎంత వరీ సిచ్యువేషన్ చుట్టూ ఉన్నా, నెమ్మది అనేది నీ హృదయంలో ఉండాలి. అది నీకు ఉండాలి. నీ హృదయంలో నెమ్మది ఉండాలి, నీ గృహంలో నెమ్మది ఉండాలి. క్రీస్తు ప్రభు వారు మనలో ఉంటే ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన సమాధానకర్త. మనం పాడాం కదా ఇందాక. కాబట్టి ఆ సమాధానానికి అధిపతి ఆయన. ఆ సమాధానం మనల్ని ఏలాలి. అనేక మంది క్రైస్తవులకి నెమ్మది ఉంటుంది. క్రీస్తుని ఎరిగినాం అనుకుంటారు, చర్చికి వెళ్తున్నాం అనుకుంటారు, రోజు ప్రార్థన చేసుకుంటాం, భక్తి ఉన్నాం అనుకుంటారు. బట్ వాళ్ళ హృదయాల్లో నెమ్మది ఉంటుంది. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? అరే మరి క్రీస్తు ప్రభుని కలిగి ఉంటే ఆ మనశ్శాంతి, సమాధానం మనలో ఉండాలి కదా. అవునంటారా కాదంటారా? మరి ఆ నెమ్మది ఎందుకు ఉండట్లేదు మన హృదయాల్లో? అనేక మంది హృదయాల్లో సమాధానం ఎందుకు లేదు? కుటుంబాల్లో సమాధానం ఎందుకు లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఆలోచిస్తారు కొంతమంది, కానీ చాలా మంది ఆలోచించినప్పుడు ఏమని ఆలోచిస్తారు తెలుసా? మా ఆయన సరిగ్గా లేదు, అందుకే. ఒక సహోదరు ఉండేది, ఈ మధ్యన రావట్లేదు, కోవిడ్ తర్వాత కనబడలేదు ఆ సహోదరి. అంతకు ముందు, కోవిడ్ కి ముందు మన సంఘంలో ఉండేది ఒక సహోదరి. ఆమె ఏ ప్రసంగం వచ్చినా ఆయన ఉంటే బాగుండేదండి, ఈరోజు కోసి పడేసేద్దరు అనేది.
ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రార్థన చేయండి సిస్టర్. ఇవన్నిటికీ కారణం నాకు తెలిసి సిస్టర్ మా ఆయనే. దెయ్యం అక్కడే ఉంది. దశభాగం వేయండి సిస్టర్. ఆయన దశభాగం వేయడు కాబట్టి ఏదైనా ఇదైంది అనుకోండి, గొడవైంది సిస్టర్, మా ఆయనే. నోరు సరిగ్గా ఉండదు సిస్టర్. అన్ని చెప్పేది, అన్నిటికీ కారణం వాళ్ళు ఆయనే అని చెప్పేది. ఇంకా సైతాన్ వేరే అక్కర్లే, ఆయనే ఒక సైతాన్గా ఆమె పెట్టేసుకుంది అంతే. భర్తలో సైతాన్ని చూస్తున్నాం అంతే. సో ఇంట్లో ఏ సమస్య వచ్చినా, ఆమెకి ఏ ప్రాబ్లం వచ్చినా దానికి కారణం వాళ్ళ హస్బెండే అనుకుంటుంది ఆమె. చాలా మంది అనుకుంటారు కదా, మా ఆయనే కారణం అనుకుంటారు చాలా మంది స్త్రీలు. కొంతమంది పురుషులు ఉన్నారు మౌనంగా ఉంటారు. చాలా మంది పురుషులు ఎక్కువ మాట్లాడరు. ఒకవేళ వాళ్ళ హృదయాన్ని గెలికితే, హృదయ లోతులని చెప్తే మా భార్య అంటారేమో, ఎంతమంది అంటారో మనకు తెలియదు కానీ అనేటట్టే ఉన్నారు చూస్తే చాలా మంది. మాట్లాడక ఒక మాట మాట్లాడతారు, బాబోయ్ ఆవిడతో పెట్టుకోలేక నేను మౌనం అయిపోయినా అంటారు. కారణం ఆవిడే అంటారు. ఈ విధంగా ఒక మనశ్శాంతి లేక డిస్టర్బెన్స్ ఉండడానికి కారణం పక్కోళ్ళ మీద వస్తారు. కుటుంబంలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, డిస్టర్బ్ ఉందంటే కారణం నేను కాదు, అవతలావిడే. కుటుంబ సభ్యులే అంటారు కానీ ఒకవేళ నేనా అని ఆలోచించుకోరు చాలా సార్లు. ఇప్పుడు సామెతల గ్రంథంలో మనం ఏం చదివాము? స్ట్రైఫ్ కమ్స్ బై ప్రైడ్. గర్వం వలన జగడం పుడుతుంది. ఇంట్లో జగడం, కొట్లాట, ఇంగ్లీష్ లో స్ట్రైఫ్ అంటారు. లాట్ ఆఫ్ స్ట్రైఫ్ ఇన్ ద ఫ్యామిలీ అంటారు. అంటే ఇంట్లో గొడవలు, కొట్లాటలు, డిస్టర్బెన్సెస్, సమాధానం లేకుండా అనేక సార్లు ఉంటాయి. ఒక్కొక్కసారి పెద్ద మాటలు పెరిగి పెద్దగా అయ్యి పెద్ద గొడవలు అవుతాయి. ఒక్కొక్కసారి మాటలేమి ఉండవు, ఎక్కువ మాటలే ఉండవు, 1-2 మాటలే, పెద్ద కొట్లాటలేమి ఉండవు పైకి. కానీ హృదయంలో ఆ జగడం ఉంటది. హృదయంలో ఉంటది జగడం. కాబట్టి మనశ్శాంతి ఉంటది. ఈ జగడం ఉన్నప్పుడు, ఆ జగడం వల్ల లేకపోతే ఆ కొట్లాట, ఆ మనశ్శాంతి లేని డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుందంటే చేసే పనులు సరిగ్గా కాన్సన్ట్రేషన్ తో చేయలేరు. ఉద్యోగాలకు వెళ్తే ఉద్యోగాల్లో మనసు నిలపలేరు. పనులు చేసుకుంటుంటే ఇంట్లో మనసు నిలపలేరు. సరిగ్గా ఆ బాధ, ఆ వేదన, డిస్టర్బెన్స్ బట్టి సంతోషంగా వండుకొని తిని ఎంజాయ్ చేయలేరు తిండిని. ఈవెన్ నిద్రపోతుంటే కూడా మళ్ళీ మధ్యలో వెనుక వచ్చేసేయడము, డిస్టర్బ్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఎందుకో తెలుసా? దుష్టుడు ఎంటర్ అయ్యాడు మీ ఇంట్లో అని అర్థం అనమాట. తీసుకొచ్చి జగడాన్ని తీసుకొచ్చాడు, దూరాడు అనమాట దుష్టుడు. డిస్టర్బెన్స్ ఎప్పుడు కూడా, ఎందుకంటే పీస్ దేవుడి నుంచి వస్తే మరి కొట్లాట ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఆబ్వియస్లీ దెయ్యం నుంచి వచ్చినట్టే. దుష్టుడు ప్రవేశించి గృహాలలో డిస్టర్బ్ చేస్తాడు. ఆ గొడవలు, కొట్లాటలు రాగానే ఆయనే కారణం, ఆవిడే కారణం అని పక్క వాళ్ళని గురించి ఆలోచించడం మానేసి, ఈ దుష్టుడు అసలు ఎలా వచ్చాడు, ఒకవేళ నా ద్వారా వచ్చాడా అనుకోదు. నేను చాలా మంది స్త్రీలు ఈ మధ్యన నాకు కంప్లైంట్ చేయడం మానేశారు. అసలు అక్కకి చెప్తే మాకే చెప్తుంది, ఎందుకు చెప్పుకున్నా మాకే టీచింగ్ చేస్తుంది అనుకుంటారు. భర్తల మీద వచ్చి చెప్తా ఉంటారు, తాగుతాడక్క, తాగితే ఎంత డిస్టర్బ్ చేస్తాడక్క, తాగితే చాలా గడిపిడి కొట్టేస్తాడు, వస్తువులు తిరిగేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్తా ఉంటారు. మరి తాగినప్పుడు నువ్వేమంటావమ్మా? ఏమన్నాక ఎందుకు తాగొచ్చావన్నా అంతే, ఒక్క మాటే. తాగి ఆల్రెడీ మత్తులో ఉండి దెయ్యం ప్రభావంలో మునిగిపోయేవాడికి నీ నీతి పోద అర్థం అవుతా, చిరాకే వస్తావు. అవునగా చెప్పండి, అంతేనా కాదా? నువ్వు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పవు, మంచిగున్నప్పుడు చెప్పవు. మంచి మత్తులో ఉండి దెయ్యం కంట్రోల్లో ఉన్నప్పుడు చెప్పితే రెచ్చగొట్టినట్టు తిరగబడికి ఏం చేస్తాడు? దొరుకుతుందని తిరిగేసిస్తాడు. రాంగ్ టైంలో అది కూడా మంచి చెప్పావు, మంచి చెప్పావు, బాగా లాగితే కూపి లాగితే మంచి చెప్పలేదు, విసుక్కుంది, డోర్ తెరగానే విసుక్కోగానే అయిపోయింది గొడవ స్టార్ట్. అర్థమవుతుంది కదా? ఆ ఒక్క విసుక్కోవడమే నువ్వు దారిచ్చినావు దుష్టుడికి. గ్రహిస్తున్నారు కదా? నేను కరెక్ట్, ఆయన తప్పు అనే దృష్టిలో నీ గర్వపు స్వభావాన్ని బట్టి నేనే రైట్, అవతల వాడు తప్పు అనే స్వభావం చాలా ముఖ్యంగా. ఏమనుకుంటున్నారో స్త్రీలు అనుకుంటారు, మేము చాలా మంచివాళ్ళం అనుకుంటారు చాలా మంది స్త్రీలు. మేము ప్రార్థనా పరులవి, మేము మంచివాళ్ళవి, మాకు అసలు మా దగ్గర తప్పులే ఉండవు. తప్పు సైతాన్ ఎవ్రీథింగ్ ఇంటోళ్ళ నుంచి వస్తుంది, భర్త నుంచి, పిల్లల నుంచి, అత్త నుంచి, ఇలా అందరి నుంచి అనుకుంటారు కదా. నీకు చాలా భక్తి ఉందని నీ గర్వమే కుంటరేస్తుందేమో ఒక్కోసారి. గర్విష్టి వాళ్ళకి ఏమవుతుందంటే, నేను గ్రేట్ అనే గర్వం ఏం చేస్తుందంటే అవతలను తక్కువ చేసేటట్టు చేస్తుంది. నేను భక్తి పర్రాల్ని, గ్రేట్ అనే నీ ఫీలింగ్ ఏం చేస్తుందంటే అవతల భక్తిహీనులు అనే ఫీలింగ్ నీకు ఇస్తుంది. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ఒక భక్తిహీనుల లాగా మాట్లాడతావు, గొడవ స్టార్ట్ అవుతుంది.
అర్థమవుతుంది కదా. సో గర్వం అనేది తమని తాము, బైబిల్ ఏమందంటే తమని తాముని ఎంచుకున్న దాని దగ్గర కంటే ఎక్కువ హెచ్చించుకోవద్దట. మనకి దేవుడు కొంత ఇచ్చాడు, కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకు కొంత క్యారెక్టర్ ఇచ్చాడు, మనకు కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు, మనకు కొన్ని వండర్ఫుల్ థింగ్స్ ఇచ్చాడు. వాటిని బట్టి మనం సంతోషించాలి, కృతజ్ఞతగా ఉండాలి. కానీ ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువ ఎంచేసుకొని హెచ్చించుకోవద్దు. బైబిల్ క్లియర్ గా చెప్తుంది, బ్యాలెన్స్ చేపిస్తుంది. నీకు ఉన్నదానికన్నా ఎంచుకొనగలిగిన దానికన్నా ఎక్కువ ఎంచుకున్నావు అంటే గర్వం అన్నట్టు. ఎక్స్ట్రా ఫీల్ అయిపోతున్నావు అంటే, ఎక్స్ట్రా గొప్ప అయిపోతున్నావు అంటే, విశ్వాస పరిమాణం అందరికీ కొంత లెవెల్ ఉంటది. కానీ ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయిన వరకు, గర్విస్తున్న వరకు, నీకు కొంత లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, కొంత లెవెల్ ఆఫ్ అన్ని దేవుడు ఒక పరిమాణంలో మనకి ఇస్తాడు. దానికన్నా ఎక్కువ ఫీల్ అయిపోయి మిగిలిన వాళ్ళు తక్కువ చేస్తున్నాం అంటే గర్విష్టి హృదయం. చాలా సార్లు గర్వం లేదనుకుంటూనే, మేము కరెక్ట్ అనుకుంటూనే గర్విస్తూ ఉంటారంట చాలా మంది. నాలో పాపం లేదని ఎవరు అనొద్దంట, బైబిల్లోనే ఉంది. చూసారా, మనం నీతిమంతులమే. మరి ఎలా నీతిమంతులం? మన బిహేవియర్ ని బట్టి కాదు, క్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగాన్ని బట్టి మాత్రమే మనం నీతిమంతులు. మన బిహేవియర్ ని బట్టి ఆలోచిస్తే మనలో ఎవరూ సరితూగం. చూసారా? సో ఎక్స్ట్రా ఫీల్ అయ్యేది, గర్వించేది అనేది మనలో ఉండడం వల్ల, అలా ఉండడం వల్ల ఇంట్లో గొడవ వస్తుంది. నేను కరెక్ట్ అనుకుంటూనే గొడవని కాజ్ చేస్తాడు. దుష్టుడు ఎప్పుడు ఎలా దూరాలని చూస్తాడు తెలుసా? దేవుని పిల్లలయ్యే వాళ్ళ ఇంట్లోకి, ముఖ్యంగా ప్రార్థించే వాళ్ళ ఇళ్ళలోనికి వేరే రీతిలో రాలేడు. వాడు రావడానికి సందు వెతుకుతూ ఉంటాడు. ఆ సందు ఎక్కడ గొడవలు తీసుకొస్తే ఇంటిని పాడు చేయొచ్చు, కుటుంబాన్ని నాశనం చేయొచ్చు. బైబిల్ గ్రంథంలో ఇంకో దగ్గర ఏమని తెలుసా? జీవం కాదు గాని ఈ వాగ్వివాదాల వల్ల, గొడవల వల్ల, స్ట్రైఫ్ వల్ల మరణం ఇంట్లోకి ఎంట్రీ అవుతుందంట. అది ఎంత చిన్న విషయం, ఒక చిన్న కూరనో, ఒక చిన్న విషయమో, ఒక చిన్న కొన్ని రూపాయల వస్తువు డబ్బుల గురించో, చిన్న చిన్న మ్యాటర్స్ గురించి స్టార్ట్ అవుతుంది. అది ఎంత దూరం వెళ్తుందంటే, నువ్వొక మాటని వాళ్ళకి మాట, ఇంకొక మాటని వాళ్ళకి మాట, చివరికి 5 వీడు చస్తే బాగుంది అనుకునే భార్యలు ఉన్నారు కొంతమంది. లేకపోతే నేను ఎదిరించలేను, నేను చస్తే బాగుంటది అనుకుని తమని తాము శపించుకున్న వాళ్ళు ఉంటారు. అది ఎక్కడెక్కడికో తీసుకెళ్లి మరణానికి దారితీస్తుంది. గొడవ తెలుసా? గొడవ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ ఎక్కడికి వెళ్తుందంటే శాపనార్థాల దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఎంత మాట, నీ ఇల్లు మా ఇల్లు, నీ ఇంటోళ్ళు మా ఇంటోళ్ళు, నువ్వు నేను, వాళ్ళు వీళ్ళు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏమేమో అయిపోతుంది భయంకరంగా. చివరికి ఒకసారి వెనక్కి తిరిగి ఒక 2 గంటల తర్వాత ఆలోచించుకుంటే, నిశ్శబ్దంగా కూర్చొని, అది ఏమవుతుందంటే చిన్న ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎవరు స్టార్ట్ చేశారు అని ఆలోచించుకుంటే ఇంత చిన్న మాట. ఆ ఒక్క మాట అప్పుడు గమ్మునుంటుంటే అసలు ఎంత రాదు. గమనిస్తున్నారు కదా? అక్కడికి వెళ్ళి దుష్టుడు ఏం చేస్తాడంటే మాటలు 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 పెంచి మనసులో నెమ్మది తీసేసి శాపనాథన్, మరి మనం 4 వర్షం కదా జీవ మరణాలు, మనం ఇలా శపించేసుకొని, చెడు మాట్లాడేసుకొని, ఇష్టానుసారంగా మాట్లాడేసుకుంటే దట్ వర్క్స్. అవునా? మనం నోరు తెరిచి మాట్లాడి దెయ్యం అప్పో అంటే స్నామంలో దెయ్యం పోతుంది. నోరు తెరిచి మాట్లాడే స్వస్థత కలుగులు గాక అని అప్లై చేసుకుంటుంటే స్వస్థతలు కలుగుతున్నాయి. మరి నోరు తెరిచి ప్రకటిస్తే అన్ని జరిగినప్పుడు శపిస్తే మరి అదే నోరుతో ఎంత ప్రమాదం? అవతల శపించినా మిమ్మల్ని మీరు శపించుకున్న ప్రమాదమేనా కాదా? సో ఇలాంటి అనేక రకములైన నెగిటివ్ థింకింగ్ చేస్తే, మరి నాకు ప్రతిరోజు క్లెయిమ్ చేయాలి నాకు కోవిడ్ రాదు. ఈ మధ్యన నేను చెప్తున్నాను, కోవిడ్ దేశాన్ని వదిలిపోదు, కానీ మాకు రాదు. ఆమె దేశం అంతా పోయేటట్లేదు, అది పోయేటట్లేదు, ఇప్పుడు పోదేమో. ఎందుకంటే ఒక మలేరియా వచ్చింది ఉండిపోయింది, ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఉండిపోయింది, ఉంటున్నాయి వచ్చిన రోగాలు, కానీ నాకు రాదు. ఎందుకంటే నేను క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాను. ఏ అపాయం నా గుడాలకు సమీపించదు, ఏ తెగులు నా గుడాలకు. అప్లికేషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. సో మనము అప్లై చేసుకుంటున్నప్పుడు దేవుని కాపుదల మన మీదకి వస్తుంది, మన నోటి ప్రకటన వల్ల అనుకున్నప్పుడు. మరి చెడు పలికితే, శాపం పలికితే, నెగిటివ్ పలికితే, గర్విష్టి మాటల ద్వారా ఇష్టానుసారంగా పలికితే గొడవ అవుతుందా లేదా? దుష్టుడు ఎంట్రీ తీసుకుంటాడా లేదా? సో దుష్టుడు దూరడానికి మన గర్వపు హృదయం కారణమవుతుందా? పరీక్షించుకోవాలి ఈ రోజున. ప్రతిసారి ముఖ్యంగా ప్రత్యేకంగా బోయినపల్లి ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఈ రోజు మీరు దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నారు, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది వింటున్నారంటే ఈ వాక్యం మనందరికీ, నీకు నాకు మనందరికీ. ఆమేన్, హల్లెలూయా. రాని వాళ్ళ కొరకైతే కాదు, ఎందుకంటే రాని వాళ్ళు వినాల్సి వస్తే దేవుడు ఎలాగో రప్పించుండేవాడు.
మన కొరకే ఈ వాక్యం. ఆమేనండి. కాబట్టి ఈ వాక్యాన్ని మనం తీసుకోవాలి, ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి. ఒకవేళ నా వలన ఇంట్లోకి జగడం వస్తుందా, దుష్టుడు దూరడానికి నేనే డోర్ తెరుస్తున్నానా? వచ్చాక వాడు చిన్న దారి తీసుకుంటే వాడు వచ్చాక ఎంతకన్నా తెగిస్తాడు, ఎంత దూరం అన్నా వెళ్తాడు. అవునా? వాడిని రాకుండా చూసుకోవాలంటే పెద్దస్తమాన వాళ్ళని వీళ్ళు బ్లేమ్ చేయకుండా, నా గర్విష్టి హృదయం వలన ఒకవేళ జగడం ఇంట్లో పుడుతుందా, కొట్లాట గొడవ ఒక్క మాటే అవ్వచ్చు, ఆ ఒక్క మాటే చాలు కోపాన్ని రేపేసి రెచ్చగొట్టేసి పెద్ద సమస్య తేవచ్చేమో. కాబట్టి ఈ రోజున పరీక్షించుకుందాం. మనశ్శాంతి నాకు లేకుండా, నా కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటే దానికి ఒకవేళ కారణం నేనా? ఒకవేళ నా హృదయంలో గర్వం అనేది ఏమైనా ఉండి నేను ఎక్కువ తక్కువ ఫీల్ అయిపోయి అవతల లేదు పడితే అది మాట్లాడి గొడవ తెస్తున్నానా? ఈ రోజు పరీక్షించుకుంటూ ప్రభుకి ప్రార్థన చేసుకోండి. ఒకవేళ అలాంటిది నాకుంటే చూపించు ప్రభా, నన్ను హంబుల్ చేయి, తగ్గించుకొని నేను నీలో ఎదగడానికి సహాయం చేయి. బైబిల్ ఏమిటంటే ప్రభు యొక్క ఆయన కింద, ఆయన నీడలో దీన మనస్కులై ఉండాలంట. తగిన కాలం అంతా ఆయన హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు హెచ్చించే సమయం వస్తుంది. ఎవ్వరు గుర్తించకపోవచ్చు, భక్తిని గుర్తించకపోవచ్చు. ఓర్చుకుంటే, తగ్గించుకుంటే ఒక్కోసారి నువ్వు ఓర్చుకోవడం వల్ల సబ్సైడ్ అవుతుంది, కానీ అది నీ వల్లనే జరిగిందని ఎవరు గుర్తించరు. నీవు ఓర్చుకోవడం వల్ల అక్కడ సమాధానం వచ్చింది, ఎవరు గుర్తించరు. నువ్వు కష్టపడడం వల్ల, త్యాగం చేయడం వల్ల అక్కడ నెమ్మది జరిగింది గృహంలో, కానీ ఎవరు నేను గుర్తించరు. అది నీ వల్ల అయిందని అనుకోకపోవచ్చు. బట్ తగిన కాలం మంది దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన క్రింద ఆయన శక్తిని ఆశ్రయిస్తూ దీన మనసులే ఉండాలంట. దేవుడికి ఇష్టమైన పని. అప్పుడు ఏమవుతుందంటే దుష్టుడికి మన స్థానం ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నాం స్థానం? దేవునికి ఇస్తున్నాం స్థానం. దేవుడు మన ఇంట్లోనికి స్థానం ఇస్తే ఆయన ఏలితే సమాధానం నిండుతుంది మన హృదయాలు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి కావాలి సమాధానం? అయితే పరీక్షించుకుందాం, మన ద్వారా గర్వానికి ఎంట్రీ దొరుకుతుందా? రెండవ మాట చూద్దాం. సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 10-12. పగ కలహము రేపును. ఆమె ఇంగ్లీష్ లో ఏమనుందంటే హేట్రెడ్ స్టిర్స్ అప్ కాన్ఫ్లిక్ట్. హేట్రెడ్నెస్, పగబట్టడం అని తెలుగులో ఉంది. హేట్రెడ్నెస్ అంటే అసహించుకోవడం, పగబట్టడం. చూడండి, నేను చాలా 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 మందిని చూశాను. ఎంత మందిని చూశానో నా ఈ జీవిత కాలంలో. ఒకరు ఒక మాట అన్నారనుకో, అప్పుడు ఏమన్నా తిరగబడు, ఆ మాటను పట్టుకుంటారు, అట్లా నవ్వుతూనే ఉంటారు. అంత జీవితం నడుస్తూనే ఉంటుంది, రిలేషన్షిప్ నడుస్తుంది. సందర్భం కోసం వెయిట్ చేస్తుంటారు. తిరిగి మళ్ళీ ఎప్పుడు ఆ మాటకి దెబ్బ కొడదామా? పగ. ఆ మాటని బట్టి ఎప్పుడు దొరుకుతారా, నేను కూడా ఒక దెబ్బ కొడదామా అని పగబట్టి కూర్చుంటారు. పెద్ద పగలంటే ఏదో ఫ్యాక్షనిస్ట్ చేసినట్లు ఆ టైప్ ఆఫ్ పగలు కాదు, కానీ హృదయంలో నువ్వు మాట ఇచ్చావు కదా, నీకు రిటర్న్ నేను ఇస్తా ఒక రోజు. అంతేకాదు, ఆ అన్న వాళ్ళ మీద ఒకలాంటి అసహ్యం పెంచుకుంటారు. అసహ్యం ఏంటంటే ఇంకా వాళ్ళ మీద వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కన్నా ప్రేమించరు అని ఒక పిక్చర్ అయిపోతుంది. వాళ్ళ గురించి ఒక అభిప్రాయం సిద్ధపరిచేసుకుంటారు. చివరికి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏం మాట్లాడినా ఆ మాట తీసుకోరు. ఇంకా వీళ్ళు చెడే చెప్తారు కాబట్టి నేను తీసుకోను, అసహించుకుంటా ఉంటారు, రిజెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పలకరించినా రిజెక్ట్ చేస్తుంటారు. నాకు ఒక చాలా సీనియర్ క్రైస్తవురాలు, చాలా ప్రార్థనా పర్రాలు, చాలా దైవజనరాలు అని చెప్పుకున్న ఒక స్త్రీ నాకు తెలుసు. ఆ స్త్రీ ఏం చేసేది తెలుసా? ఆమెకి కొంతమంది స్త్రీలతో బాగా పడేది, కొంతమంది స్త్రీలంటే పడేది కాదు. ఆమెకి ఇంత ఏమెదిగిందో, బోలెడు వాక్యం తెలుసు, బోలెడు భక్తి తెలుసు, ప్రార్థన చేస్తే ఫుల్ భాషలు, దర్శనాలు, ప్రవచనాలు, ఒక్కో ఇక చెప్పొద్దు, లిటరల్ గా దేవదూతనే ఉన్నదా అన్నట్టు అనిపిస్తుంటది మనకి. ఆమెకి నిజంగా నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆమె చూడగానే చిన్నపిల్లలైనా కూడా ఫుల్ ముఖం వెలిగిపోతుంటది. 2 చేతులు పట్టేసుకొని దేవుడిని దీవిస్తాడు, దేవుడిని వాడుకుంటాడు, ఫుల్ ప్రవచనాలు చెప్పేస్తుంది. అదే ఆమెకి నచ్చని వాళ్ళు కనబడ్డారనుకోండి, ఒకటే గుంపులో ఉన్నా అక్కడే తనకి ఇష్టమైన వ్యక్తి కనబడగానే ముఖం నిండా నవ్వు కనబడుతుంది ఆమెకి. అదే పక్కనే ఆమెకి నచ్చిన వ్యక్తి కనబడింది అనుకోండి, ఈ కన్ను ఇటు తిప్పగానే ముఖం చిట్లించేసి ఇట్లా పెట్టేసేదా. ఎందుకంటే హేట్రెడ్ ఎన్ని సంవత్సరాలైనా
నేను అనుకున్నాను, ఏమి ఎదిగింది దేవుళ్ళు, ఇంత ప్రార్థన చేస్తోంది, ఇంత భాషలు మాట్లాడుతుంది, ఇంత ప్రవచనాలు చెప్తోంది, సంవత్సరాలైనా అయిష్టతే ఉండేది ఆ వ్యక్తి మీద. వాళ్ళు మాట్లాడినా అయిష్టతే. బై మిస్టేక్ దేవుడు నాకు ఏమైనా వాక్యం ఇచ్చాడు, ఆ సహోదరు చెప్పింది అనుకో, అది తప్పంటది. ఆ ప్రవచనం తప్పు, ఆ వాక్యం తప్పండి. ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు కాబట్టి. అదే పరిస్థితి ఒక కుటుంబంలోనే భార్య భర్తల మధ్యలోనే ఉందనుకోండి, పగ ప్రతీకారం ఇంకెంత భయంకరంగా ఉంటుంది అక్కడ. ఈ పగ సాధించే స్వభావమే కుటుంబంలోనే, పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, భార్య భర్తల మధ్యలోనే, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు, లేకపోతే అత్త మామూలు ఆడబడుచు, వీళ్ళందరి మధ్యలో ఉందనుకోండి పగ. మాటకు మాట ఇస్తా, అసహించుకుంటా అనుకుంటే ఆ కుటుంబంలో స్ట్రైఫ్ ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ కుటుంబంలో మనశ్శాంతి జగడం ఎంత భయంకరంగా ఉంటుంది. కలహం అసలు నెమ్మది ఉంటుందా? మాట్లాడుతున్న కొద్దీ అసహ్యమే పెరుగుతుంది. మంచి చేసినా అసహ్యంగానే అర్థమవుతుంది. చూడండి, ఒక్కొక్కరి మీద అసహ్యం ఉంటే వాళ్ళు మంచిగా ప్రేమగా అన్నమడి తెచ్చారనుకో, వీటిలో ఏం కలిపిందో అంట. లేకపోతే ఇందులో ఇది ఇచ్చింది అంటే ఏం అవసరం ఉందో నాతో, ప్రేమగా ఇచ్చిందనే ఆలోచించారు. పగతోనే ఆలోచిస్తారు, అసహ్యంతోనే ఆలోచిస్తారు. ఇటువంటి స్వభావం ఉంటే గృహంలో నెమ్మది ఉంటుందా? ఇంకా అలా ఆలోచిస్తున్నారంటే ఇంకా ప్రార్థనకు వచ్చినా ఆ క్షమాపణ జరిగేది క్లియర్ అవ్వలేదు, ప్రేమ జరగలేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ ఆలోచన తొలుస్తూనే ఉంటుంది, పీస్ ఉంటుంది అక్కడ. ఇంట్లోనే కాదు, హృదయంలో కూడా నెమ్మది ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంతసేపు దేవుని సన్నిధిలో లేవు. ఎప్పుడు దొరుకుతుందా మళ్ళీ తిరిగి మాటకు మాట ఇద్దామా అని కూర్చున్నావు బెగి తీసుకొని, నెమ్మది ఉండదు హృదయంలో. ఆమె ఆ విధంగా దుష్టుడు మళ్ళీ ద్వారం తెచ్చినట్టు నీలోకి వస్తాడు, నీ గృహంలోకి వస్తాడు. ఈ రోజున ఎవరైనా ఒక మాట అంటే తిరిగి మాట ఇద్దామని వెయిట్ చేయకండి, పోని వదిలేసేయండి. ఒకవేళ నీకు చెడు చేసినా కూడా బైబిల్లో ఇంకో మాట ఏంటంటే ప్రేమ సమస్త దోషాలని కప్పుతుందంట. ప్రేమిస్తున్న నాకేం కోపం లేదు అంటూనే కోపగిస్తూ ఉంటారు, అసహించుకుంటూ ఉంటారు. ప్రేమ సమస్త దోషాలని కప్పుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ప్రేమ గురించి రాసింది ఏమని? ప్రేమ అన్నిటినీ తాడును, అన్నిటినీ ఓర్చుకొనును, అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ సహిస్తుందంట. సమస్త దోషాలని కప్పుతుంది. అంటే అవతల తప్పు చేస్తున్నా నువ్వు కప్పుతా ఉంటావు, అవునా కదా? చూడండి, ఇది మీకు ఎంతమందికి తెలుసో. నేను స్త్రీలతో ఎక్కువ మాట్లాడుతూ ఉండగా ర్యాపిడ్లని చెప్తున్నా. భర్త తప్పు చేశాడు అనుకోండి, భర్త గురించి ఏమి చెప్తారంటే చెడ్డగా, ఇలాంటోడు అక్క, అలాంటోడు అక్క, ఇలాంటోడు సిస్టర్ చెప్తారు. ఎట్లా ఊరుకుంటా? నేను ఎట్లా సహిస్తాను? ఊరుకోలేను, సహించాను కాబట్టి నేను కూడా తిరగబడతాను, నేను కూడా మాట నేను ఇలాంటి మాట అన్ని అంటారు. అదే పని, సేమ్ అదే పని కొడుకో కూతురు చేశారు అనుకోండి, పోనీలే అనుకుని కడుపులో నుంచి తీసి అన్నం పెడతా ఉంటారు, దాచిపెట్టి డబ్బులు ఇస్తా ఉన్నారు. అదే తప్పు భర్త చేస్తే భరించలేకపోయావు, అదే తప్పు నీ కొడుకో కూతురు చేస్తే నువ్వు ఎలా ఓర్చుకుంటున్నావు? ఏంటో తెలుసా కారణం? తప్పు ఇష్టం ఉండదు, కానీ నీకు ఆ కొడుకు మీద కూతురు మీద ప్రేమ ఉంది కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ తప్పుని కప్పేస్తున్నావు, ఓర్చుకుంటున్నావు, కప్పుతున్నావు. ఎవరికి చెప్పవు. కొడుకు కూతురు చేస్తే, భర్త చేస్తే చెప్తావు ఊరంతా. కానీ అదే తప్పు నీ కొడుకో నీ కూతురు చేస్తే ఎందుకు చెప్పట్లేదు? పోనీలే అనుకుంటున్నావు, ఎక్కడ పోతాడులే, మారుతాడులే, చిన్నపిల్ల తెలుసుకుంటుందిలే అని నువ్వేం చేస్తున్నావు? దోషాన్ని కప్పుతున్నావు. మళ్ళీ అదే కప్పడం భర్తను కూడా కప్పొచ్చు కదా. భర్త మీద ప్రేమ లేదు, పిల్లల మీద ప్రేమ ఉంది, అంతే. అంతకంటే కన్నా ప్రేమ ఉంటది ప్రతి తల్లికి. కాబట్టి పిల్లలు ఎంత చెడుగా బిహేవ్ చేసినా నువ్వు కప్పేస్తున్నావు. ప్రేమ సమస్త దోషాన్ని కప్పుతుంది. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాడుతుంది. సో ఆ ప్రేమ ఉండడం వల్ల నువ్వు అసహించుకోలేకపోతున్నావు పిల్లలని. ఆ ప్రేమ, సేమ్ ప్రేమ భర్త మీద లేదు కాబట్టి ఆయన మీద తిరగబడుతున్నావు, ఆయన మీద తట్టుకోలేకపోతున్నావు, చిదిరించుకుంటున్నావు, అసహించుకుంటున్నావు. మరి ఈ హేట్రెడ్ అంటే లేకపోతే ఈ అసహ్యం లేకపోతే ఈ ద్వేషాన్ని ఎలా గెలవాలి? దేవుని ప్రేమను అడగాలి. ఆ ద్వేషం అలాగే ఉంటే గృహంలోకి స్ట్రైఫ్ వస్తుంది, జగడం వస్తుంది, కలహం వస్తుంది. నెమ్మది సమాధానకర్త ఇంట్లో ఉంటాడు, నీ హృదయంలో ఉండడు. సమాధానకర్త కావాలా? అయితే ప్రేమని నింపుకోవాలి. ప్రభువా, నీ ప్రేమతో వాళ్ళు అవతలోడు నన్ను పట్టించుకోకపోయినా, ద్వేషించినా ప్రేమించినా, మంచిగా మాట్లాడినా మాట్లాడకపోయినా, నాకు హాని తలపెట్టినా మంచిగా ఏ స్థితిలోనైనా అగాపే ప్రేమ నా హృదయంలో నింపుదేవా, ఆ హేట్రెడ్ నా హృదయంలో ఉండద్దు అని ప్రార్థన చేసుకుంటే, స్త్రీలు అలా ప్రేమించగలిగితే పిల్లలను, భర్తలను, బంధువులని స్ట్రైఫ్ పోతుంది.
చాలా తగ్గించుకోవాలండి. స్త్రీలనే కాదు, ఎవరైనా కుటుంబస్తులు, పురుషులైనా పిల్లలైనా ఎవరైనా హృదయంలో ఆ హేట్రెడ్నెస్ తీసేసుకుంటే మనశ్శాంతి, ఫస్ట్ మనశ్శాంతి ఆ వ్యక్తికి వస్తుంది. అవతల పరిస్థితులు మెల్లగా దేవుడి కంట్రోల్లోకి వస్తాయి. అన్ని వెంటనే మారిపోవు. దేవుడు ఎప్పుడు ఫస్ట్ వాళ్ళని మార్చు ప్రభా ఇంట్లో అంటే దేవుడు ఎప్పుడు మన వైపే పాయింట్అవుట్ చేస్తాడు. ఎప్పుడు కూడా ఫస్ట్ అవతలను మార్చు, ఓకే ప్రభా, కానీ ఫస్ట్ నాలో ఏముందో అది మార్చు అని మన గురించి మనం అడుగుతూ మన కుటుంబస్తుల గురించి అడగాలి. అంటే అవతల వ్యక్తిని మార్చమని అడిగేటప్పుడు ఫస్ట్ మనలో ఎంతసేపు బైబిల్ గ్రంథంలో ఏమైందంటే, నీలో దూలం ఉంటే అవతలోడి కంట్లోని చిన్న దాని నలకని ఎలా తీయగలవు? ఫస్ట్ నీ దూలాన్ని తీసుకుంటే అప్పుడు అవతలోడి కంట్లో నలకని తీయడం ఈజీ, అవునా కదా? కాబట్టి అవతల వ్యక్తి తప్పులు చూసుకునే బదులు మనలో ఏం చేంజ్ చేసుకోవాలి, సమాధానాన్ని పోగొట్టుకునే ఏ పరిస్థితులు నాలో ఉన్నాయి అని సరి చేసుకుంటే కనుక దేవుని కార్యాన్ని మన గృహంలో చూస్తాం. మూడో విషయాన్ని చూద్దాం. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 16:28 వచనం. మూర్ఖుడు కలహం పుట్టిస్తాడు, కొండెగాడు మిత్రభేదం చేస్తాడు. కొండెగాడు మూర్ఖుడు అంటే ఏంటో తెలుసా? మూర్ఖత్వం. నేను చెప్పిందే రైట్, నేను పట్టుకుందే రైట్ అని వాదిస్తారు. మూర్ఖంగా ఉంటారు. తెలుసా మీకు అలాంటి వాళ్ళు ఎవరో చుట్టుపక్కల ఉన్నారా? మంచిది, ప్రభు వాళ్ళు మార్చాలని ప్రార్థన చేయండి. ఒకవేళ మీలోనే ఎవరైనా అదే మూర్ఖత్వం చూపిస్తుంటే, నేను పట్టిందే పట్టు అనుకుని మూర్ఖత్వం చూపిస్తా ఉన్నారు ఎవరైనా? ఒకవేళ మూర్ఖత్వంగా నేను చెప్పిందే కరెక్ట్, అవతల చెప్పింది నాకు అవసరం లేదు, నేను చేసిందే రైట్, అవతల చేసింది నాకు అవసరం లేదు, నేను అన్నదే కరెక్ట్ అనే ఒక స్వభావం, మూర్ఖత్వం పట్టుకొని ఉంటే కనుక ఏమవుతుందంట? కలహం వస్తుంది. ఈ మూర్ఖత్వాన్ని ఇంట్లో చూపిస్తే ఇంట్లో కలహం వస్తుంది, నెమ్మది ఉంటుంది కదా. చూడండి ఎన్ని స్వభావాలు, ఇవి చాలా తేలిగ్గా కనబడే స్వభావాలే, కానీ ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని మనశ్శాంతి లేకుండా డిస్టర్బ్ చేసేసి కలహాన్ని, స్ట్రైఫ్ ని ఇంట్లోకి తీసుకొచ్చి ఒంట్లోకి తీసుకొచ్చేటంత భయంకరమైన స్వభావాలు. ఈ స్వభావాలు ఒకవేళ నన్ను వెంబడిస్తున్నాయా, ఇందులో ఏదన్నా ఒక దానిలో కరెక్ట్ ఉన్నారేమో, వెంబడిస్తున్నాయా అని ప్రభు దగ్గర మనము పరీక్షించుకోవాలని ప్రభు నామం పేరిట మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. గృహాల్లో నెమ్మది రావాలంటే, ఒంట్లో ఒకసారి అనారోగ్యం. ఈ మధ్య కాలంలోనే హౌస్ విజిటింగ్స్ చేస్తా ఉన్నాము, లాస్ట్ మంత్ ఇన్ఫాక్ట్. యాక్చువల్ గా ఎవరైనా అడిగితే వెళుతున్నాం మేము వాళ్ళ ఇంటికి, కానీ ఆ వారము ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు కుటుంబం గురించి అనిపించింది. ముగ్గురికి అనిపించింది, పాస్టర్ గారికి, నాకు, అభిషేక్కి. సో ముగ్గురు అనుకుని వీళ్ళింటికి వెళదామని వెళ్ళాం అనమాట. వెళ్ళేటప్పటికి వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. యాక్చువల్గా పిలుద్దాం అనుకుంటున్నారంట. వాళ్ళ ఇంట్లో చాలా సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో ఉద్యోగం దొరకట్లేదు అబ్బాయి, ఆ వ్యక్తికి, హస్బెండ్ కి. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ భర్తకి నిలకడగా ఏ సంపాదన ఆదాయం లేకపోవడం వల్ల ఆ స్త్రీ చాలా కష్టపడి వర్క్ చేయాల్సి వస్తుంది. ఆమెకు మంచి ఉద్యోగమే ఉంది, కానీ ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల సంపాదన అంతా కూడా అప్పులు కట్టుకోవడానికి, నెలసరి కట్టుకోవడానికి అయిపోతా ఉంది. ఈమెకి పగలు రాత్రి కష్టపడితే గానీ వేరే ఉద్యోగం దొరకట్లేదు. మారదామా అంటే వేరే ఉద్యోగం దొరకట్లేదు. సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంది, ఎన్ని ఇంటర్వ్యూస్ అప్లై చేస్తుంది, దొరకట్లేదు. తర్వాత మరి ఆ వ్యక్తి ఎన్నో ప్రయత్నాలు చేసి, చాలా తెలివినోడు, చాలా మంచివాడు, ప్రేమ గలవాడు, సాత్వికుడు, దేవుడు అంటే గొప్ప ప్రేమ వీళ్ళకి. చూడండి, భక్తి పర్లేదు అసలు. నేను మాట్లాడితే వాళ్ళని ఎవరిలో తప్పు పట్టలేము, అంత చక్కగా స్వీట్ గా మాట్లాడతారు, బాగా ప్రేమిస్తారు, దేవునికి బాగా గంటలు ప్రార్థన చేస్తారు, దేవునికి బాగా ఇస్తారు. ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు ఉన్నంతలో. ఉన్నా కానీ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సెట్ అవ్వట్లేదు. ఎంత అయితే మేము వెళ్ళినప్పుడు మరి ప్రార్థన చేసాము, అందరం కూడా దేవుడు ఇచ్చిన మాటలు వాళ్ళకి చెప్తా ఉన్నాము. ఫైనల్ గా ఆ భర్త మాట్లాడుతా ఉన్నాడు. కోవిడ్ టైం కదా, టీలు పెట్టారు, కాఫీలు పెట్టారు, స్వీట్లు పెట్టారు, జ్యూసులు పెట్టారు, ఏం అనుకోలేదు. ఎనివే ప్రార్థనలో కూర్చున్నావు, రామ్మ అంటే అన్ని పెట్టచ్చు. నీవేమనుకుంటున్నావు అమ్మ అనగానే గుండెలోంచి సముద్రం పొంగినట్టు బడబడ ఏడుస్తుంది. ఆమె కొన్ని సంవత్సరాల దగ్గర ఎవరి దగ్గర అడగలేదంట. ఎందుకంటే నువ్వు బాగున్నావా, అసలు నీ హృదయంలో ఏముందని అడిగినోడు లేనంటారు. తర్వాత చెప్తాను. ఈ మాట మీరు అనేటప్పటికీ సిస్టర్ నేను తట్టుకోలేకపోయినా, ఆమె నోట్లో యాక్చువల్గా ఆమె ఏం చెప్పలేదు. ఏడ్చి ముట్టుకుపోయింది. సరే ఏం బాధ ఉందో చెప్పొద్దులే అనుకుంటున్నాను. సరే ప్రార్థన చేస్తుండగా దేవుడు కొన్ని వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ అనేది ముగ్గురు
ద్వారా అయింది. అప్పుడు నేను చెప్పాను, మెట్లు దిగి బాయ్ చెప్పేసి వస్తుండగా ఈ సహోదరు కొన్ని ఒంటరిగా నాతో మాట్లాడుతున్నా అనిపిస్తుంది సంథింగ్ రాంగ్. ఏంటంటే ఇంట్లో స్ట్రైఫ్ ఉంది. అందరు దిగి వెళ్ళిపోయారు, పాస్టర్ గారు, అభిషేక్, అందరు బ్రదర్ అందరు కారులోకి వెళ్ళిపోతుండగా ఆ అమ్మాయితో నేను మెల్లగా నడుచుకుంటా దిగి వస్తూ అమ్మ అంటే నేను కొన్ని ప్రశ్నలు వేశాను. అప్పుడు నాకు అర్థమైపోయింది దేవుడు చెప్పిన దానికి మ్యాచ్ అయిపోయింది. భార్య భర్తలు ఇద్దరి మధ్యలో అసలు యూనిటీ లేదు, సంబంధం లేదు. కొట్లాడుకోరు వాళ్ళిద్దరు, మర్యాదస్తులు, ప్రేమ గల వాళ్ళు ఇద్దరంటే ఒకరికి ఇష్టం ఉంది. కానీ సంభావ్ చేసే పనుల వల్ల, దీని వల్ల, దాని వల్ల ఆయన చాలా డామినేటింగ్. ఆయన ఎదిరిస్తే తప్పేమో అని ఈమె ఎక్కువ ఎదిరించదు, కానీ ఈమె లోన్ బాధపడి ఇద్దరి మధ్యలో అసలు నెమ్మది లేదు, ఇద్దరి మధ్యలో యూనిటీ లేదు, సమాధానం లేదు. ఇద్దరి మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్ పెద్ద పెద్ద గొడవల్లో లేదు, క్వయట్ గా కోల్డ్ వార్ అంటారు చూడండి. కోల్డ్ వార్ అంటే మీకు తెలుసు కదా, మాట్లాడుకోరు కానీ ఫుల్ వారే చెప్పాలి. కోల్డ్ వార్స్ అందరికీ తెలుసు. స్త్రీలు ఎక్కువ కోల్డ్ వార్ స్టార్ట్ చేస్తారు కదా. వాళ్ళ ఇంట్లో స్త్రీ ఫేమస్, పురుషుడు ఫేమస్, ఇద్దరు కోల్డ్ వార్ లో ఉన్నారు. వర్కౌట్ అవట్లేదు. ఏం చెప్పుకోరు, బాధ చెప్పుకోరు, షేర్ చేసుకోరు, ఎవరితో చెప్పరు, ఏం చెప్పరు. ఆ నడుస్తా ఉంది సంవత్సరాలుగా. ఏ పని చేస్తున్నా సిక్నెస్, ఊరికే సిక్నెస్. ఫైనాన్సెస్ అయితే అసలు కింద మీద అయిపోయి పరిస్థితి. బాగా చదువుకున్నారు, బోలెడు జ్ఞానం ఉంది, వాళ్ళ టాలెంట్ కి ఏ చేసినా లక్షలు సంపాదించవచ్చు, కానీ ఏది వర్కౌట్. స్ట్రెస్. నేను అన్నానమ్మా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, యాక్చువల్గా ఇవన్నీ కాదు, వీటన్నిటికీ మూలరాయి, రూట్ కాజ్ ఏంటో తెలుసా? మీ ఇద్దరి మధ్యలో నెమ్మది లేదు. నేను ఒక్క మాట చెప్తాను, ఇంకా ఇది అది మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు. మేము వెళ్ళిపోతాము, నువ్వు నాకు చెప్పాలి. ఇది ఇంచుమించు 1 month 1.5 months అయింది మేము వెళ్ళి జరిగింది. మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో కూడా ఆయన ఏం మారాలనుకుంటున్నారు అది నువ్వు చేయాలి. ఇది ఒక బాధ. భార్య భర్తలు ప్రేయర్ చేసుకోమంటే ఇదో పెద్ద బాధ, ప్రతి ఒక్కరు చేసే కంప్లైంట్. ఆయన ఏం మారాలో, ఆయనకి ఏం చెప్పదలుచుకుందో ప్రభా అంటూ దేవుడికి చెప్తున్నారు ఆయన వినాలని. యాక్చువల్ గా చేసే దేవుడు కదా, ఆయన వినాలని. చాలా మంది స్త్రీలు పుట్టప్పుడు నోరు పెరగాలని ఇలా చేస్తా ఉంటారు. ఇంకా భర్తను మళ్ళీ ప్రేయర్కి రమ్మంటే రానట్టు. ఎందుకంటే నువ్వు దేవుడితో చెప్తలేవు, నాకేదో చెప్పదలిసింది ఆయనకి చెప్పినట్టు ఇండైరెక్ట్ స్పీచ్ చేస్తున్నావు, ఈ ప్రార్థన నాకు నచ్చింది. సో అలాంటివి వస్తాయమ్మా, అవన్నీ కాదు. మేము ఓడిపోయాం ప్రభా, మా ఇద్దరిలో మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆయన గురించి కూడా మర్చిపోయి ఇద్దరు కూర్చోండి, నీ గురించి నువ్వు చెయ్యి. నీలో ఏం పొరపాట్లు ఉన్నాయో నీవు ఏ విధంగా సెట్ చేసేసుకొని మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన స్టార్ట్ చేసుకోండి, కామెంట్ చేయదు. ప్రార్థన అయిపోయాక మీరిద్దరు స్టార్ట్ చేయండి అని చెప్పి ప్రతి వారం అడిగిన ఏమో స్టార్ట్ చేశాను. అక్క స్టార్ట్ చేయలేదు, అక్క స్టార్ట్ చేయలేదు. అక్క లాస్ట్ ఇన్ని రోజులు నిన్న నువ్వు నాకు చెప్పాలా వచ్చి చర్చిలో మేమిద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాము. ఆ రోజుని కానీ మీకు ఈ దరిద్రం మొదలు, ఆ రోజు నుంచి మీకు లేకపోతే మీకు దరిద్రం మొదలమ్మా. యూ హ్యావ్ టు ప్రెస్. ఎన్నో రాడికల్ స్టెప్ తీసుకోవాలి, ఇద్దరు కలిసి తీసుకోవాలి. పిలిస్తే రారక్క, నువ్వు ఫస్ట్ పిలు. అప్పుడు పిలిచానక్క రాలే, ఇప్పుడు పిలు. ఏదో ఒకటి అంటాడక్క అనేది అంతే అన్ని. నువ్వు గమ్మునుండు, ప్రార్థన చేద్దాం రండి అని పిలు, తప్పేముంది. ఎప్పుడో నెగిటివ్ ఉందని ఇప్పటికీ నెగిటివ్ నథింగ్. నువ్వు తగ్గించుకోను, మాట్లాడు, చెప్పు, పిలువు ప్రార్థనకి చేసుకోండి అని చెప్పిన. నేనేం చెప్పినానో చిన్నపిల్లడు ఇస్తున్నాడు వాడికి, బాబు వాడికి అర్థమైందంటాడు. నీళ్ళు మాట ఏం చెప్పింది, ఇద్దరు ప్రార్థన చేసుకోండి అంటాడట వాడు. కొత్త సమానం నువ్వు అంటే వాడు చెప్తున్నాడంట వాళ్ళిద్దరికి. ఫైనల్ గా లాస్ట్ 10 days బ్యాక్ దే స్టార్టెడ్ ప్రేయింగ్ టుగెదర్. ఇద్దరు ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశారు. బ్రేక్ త్రూ. ఇన్ని సంవత్సరాలుగా ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిన జాబ్, ఆమె మంచి జాబ్ సెలెక్షన్ అయింది. ఆమె ఆ భర్త ఇన్ని సంవత్సరాలు పెద్ద డీలింగ్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. మొన్నటి దినాన ఒక డీల్ లోకి వెళ్తే అది సక్సెస్ అయింది. 15 రోజులు 10 రోజులే అయింది వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేసి ఇద్దరు భార్య భర్తలు. స్ట్రైఫ్ వెళ్ళిపోయి మీరు పక్క ఆయన తప్పు నువ్వు ఎంచుకు, నీ తప్పు ఆయన ఎంచుకు, ఎవరి తప్పులు వాళ్ళు ఎంచుకొని ఆయన ముందులో సిగ్గు విడిచి ప్రభా నేను తప్పు చేశాను, నన్ను ఈగోలు చంపుకోండి, ప్రార్థనలో వంగండి అని చెప్పిన. ఇద్దరు ఒకటి మొదలు పెట్టారు. 15 రోజుల్లోనే బోలెడు బ్రేక్ త్రూ వాళ్ళు ఇంట్లో చూస్తున్నారు. ఈ రోజు కూడా వచ్చి ఉదయాన చాలా డిఫరెన్స్ ఉంది అక్క, ఇంట్లో చాలా చేంజ్ ఉంది అక్క. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారంటే 3 చేసుకుంటున్నారు. సరే వాడిని పక్కన పెట్టండి, మీరు ఇద్దరు చేసుకుంటున్నారా? ఫ్యామిలీ చేస్తున్నారు, ఓకే, మీరిద్దరు చేస్తున్నారా? ఇదే గొడవ. కొన్ని రోజులు నన్ను పలకరించడం మళ్ళీ ఇదే అడుగుతారు మళ్ళీ. కానీ చివరికి వంగారు, దేవుడు కార్యం స్టార్ట్ చేశారు. దుష్టుడికి స్థానాన్ని మూసేస్తున్నాం, మనం డోర్ ని క్లోజ్ చేస్తున్నాం. స్ట్రైఫ్ నుంచి విడుదల. ఆమె మూర్ఖంగా వాదించకుండా, మూర్ఖంగా పట్టుకోకుండా దేవునికి స్థానం ఇస్తే ఆ గృహంలో సమాధానకర్త వచ్చి నివసిస్తాడు. ఆయన వచ్చి నివసిస్తే మీ డబ్బులను పెంచుతాడు, ఆరోగ్యాన్ని పెంచుతాడు,
సంతోషాన్ని పెంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రావాలా, నీ ద్వారా రావాలి, నా ద్వారా గృహంలోనికి దేవుని సన్నిధి రావాలి. అందరు తప్పులు నా ద్వారా నీ సన్నిధి రావాలయ్యా. నువ్వు నాలో ఉండాలి, నా ద్వారా కుటుంబంలోకి రావాలయ్యా. మనం హంబుల్ చేసుకుని ప్రభుని అడిగితే గృహాలలో స్ట్రైఫ్ పోతుంది. ఆఖరిగా 1 Peter 4:15 చూద్దాం. ఆఖరి వచ్చిన చూసి చూద్దాం మనం. 1 Peter 1 Peter 4:15. చూద్దాం, చూడండి. మీలో ఎవడును నరహంతకుడిగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోలికి పోగువాడిగా గాని, ఈ చూడండి, ఉండకూడదు అని దేవుడు అని వాక్యంలో చెప్పబడతా ఉంది. ఎవరెవరు? నరహంతకులు, దొంగలు, దుర్మార్గులు. ఈ 3 భయంకరమైన దుష్ట స్వభావం కదా. ఇంత దుష్ట స్వభావంతో యాడ్ చేశాడు ఎవరంటే పరుల జోలికి పోయేవాళ్ళు. ఇంగ్లీష్ లో ఏమైందంటే మెడ్లర్స్, అంటే మధ్యలో ఈ మాట ఆ మాట ఆ మాట ఈ మాట, వాళ్ళ ముచ్చట వీళ్ళ ముచ్చట, కొత్త సమానం పక్కోడి జీవితం గురించిన ఇంట్రెస్ట్. నీ జీవితాన్ని పరీక్షించుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఆమె పక్కోడి జీవితమే కావాలి, పక్కోడిని కంట్రోల్ చేసేయాలి, వాడు చేయకుండా చేయాలి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేస్తారు. వాళ్ళకంటూ ఒక అభిప్రాయం అనేది దాన్ని గౌరవించారు. వీళ్ళ మాటే నెగ్గాలి, నేను చెప్పిందే ఇంట్లో నడవాలి, నేనన్నదే జరగాలి, నా మాట వినాలి. అవతల ఫీలింగ్స్ తో సంబంధం లేదు, కంట్రోలింగ్. పక్కోళ్ళవన్నీ విషయాలు కావాలి, పక్కోళ్ళ జీవితమే కావాలి, పక్కనోళ్ళకి కరెక్షన్, పక్కనోళ్ళకి జడ్జిమెంట్, పక్కనోళ్ళకి అన్ని తీసుకొస్తా ఉంటారు, క్రిటిసిజం. మనలో ఏముందో పరీక్షించుకునే స్వభావం ఉంది. దుర్మార్గులతో, దొంగలతో, నరహంతకులతో పోర్చాడు. ఊరికే పక్కనోళ్ళ జోలికి వెళ్ళేవాడు. ఆ పక్కనోళ్ళు నీ ఓళ్ళే అయితే, మీ కుటుంబస్తులు అయితే ఎంత భయంకరమైన స్ట్రైక్ ఉంటుంది, ఎంత భయంకరమైన జగడం కలహం ఉంటుంది. మన గురువింద, మీకు తెలుసా గురువింద గింజ అని ఎప్పుడైనా పెట్టారా? సామెత చూసారా? గురువింద గింజ ఎలా ఉంటుందో తెలుసా? వెరీ గుడ్. కింద నలుపు కనబడదంట, దాని కింద నలుపు కనబడదంట, పక్కన నలుపు కనబడుతుంది. పరుల జోలికి పోయేవాళ్ళు నరహంతకులు, దొంగలు, ఇంత భయంకర దుర్మార్గుల లిస్టులో ఉన్నారు. ఈ లిస్టులో పరుల జోలికి పోయేవాళ్ళు ఉన్నారంటే కంట్రోలింగ్ చేస్తూ, కొత్తస్తమానం పక్క వాళ్ళ గురించి డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు భయంకరులు అనమాట. అలా గృహంలో అలాంటి స్వభావం ఉంటే మరి గృహంలో నెమ్మది ఉంటుందా అండి? ఇంట్లో గాని ఒంట్లో గాని నెమ్మది ఉంటుందా? సమాధానకర్త ఉంటాడా? ఉండడు కదా. ఎందుకంటే పాపినే క్షమించి నీతిమంతుడవు నీతిమంతురాలని దేవుడు చెప్పగా నువ్వెవరు కొత్తస్తమానం ఇది తప్పు అది తప్పు ఇలా కాదు అలా కాదని చెప్పడం నువ్వెవరు అసలు? అవునా కదా? ఏదో పెద్ద నీవే ఆకాశం నుంచి దిగిన భక్తి పర్రాలేగా, భక్తి పరులాగా, పక్కన వాడు కానట్టుగా ఇంట్లో వాళ్ళందరినీ నువ్వు అలా చేస్తూ ఉంటే పరుల జోలికి ఎందుకు? అనవసరం కదా. చాలా మంది అలాగే ఉంటుంది. చూడండి, స్త్రీలు ప్రార్థన చేస్తారు, ఏదో విసుక్కుంటారు. విసుక్కునే భర్త ఇప్పటిదాకా బైబిల్ చదివి ఎందుకు చదవడం, వేస్ట్, చదవకంటాడు. నీకెందుకు? నీ బైబిల్ చదువుకోవచ్చు కదా. భార్య భక్తి నువ్వెందుకు క్వశ్చన్ చేయడం? ప్రజలు అలాగే ఉన్నారు. అటువంటి స్వభావం పరుల జోలు, ఆ పరులు నీ పక్కింట్లో, నీ భర్త, నీ బిడ్డలు, నీ వాళ్ళు అయితే నెమ్మది ఉంటుంది. ఇంక ఇంట్లో కొత్త సమానము పక్కవాళ్ళ జోలే పట్టించుకుంటే, నిన్ను నువ్వు సరి చేసుకోకుండా, దేవుని సన్నిధిలో చూసుకోకుండా పక్క వాళ్ళే క్రిటిసైజ్ చేస్తుంటే చాలా నెమ్మది పోతుంది. ఆ కుటుంబంలో చాలా డిస్టర్బెన్స్, మానసికంగా ఒత్తిడి, టెన్షన్ ఇవన్నీ కలుగుతుంటాయి కదా. ఈ దినాన మీ గృహాల్లో నెమ్మది లేకపోతే ప్రభు దగ్గర పరీక్షించుకోండి. ఈ వాక్యాలు మన కొరకు ప్రభు మాట్లాడిన విలువైన వాక్కులుగా తీసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. నాలో ఏమన్నా గర్వం ఉందా? నాలో ఏమన్నా హేట్రెడ్ ఉందా? నాలో ఏమన్నా మూర్ఖత్వం ఉందా? నాలో ఏమన్నా కొండె మాటలైతే కంట్రోలింగ్ చేస్తూ పనుల జోలికి పోయే స్వభావం ఉందా? నా వల్ల నా గృహంలోనికి దుష్టుడు చొరబడదు. నా స్వభావం వల్ల నెమ్మది చెడిపోకూడదు, సమాధానం పీస్ చెడిపోకూడదు. నాకు సహాయం చేయ ప్రభా అని ప్రతి ఒక్కరు అడిగితే మన ద్వారా సమాధానకర్త గృహంలోకి సమాధానం చేస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరిని వాళ్ళు పరీక్షించుకోండి. అవును ప్రభా, సమయంలో హెల్ప్, ఈ సహాయం కొరకు మా హృదయాలను మార్చండి. ఎక్కడ మేము సరి చేసుకోవాలో మాకు తెలియపరచండి. తండ్రి, మార్చండి మా హృదయాలను. మీ శక్తితో
తండ్రి నీ సహాయమును మాకు దయచేయండి ప్రభా. కఠినమైనటువంటి మనస్సులు మారాలి ప్రభా. నీ కార్యము జరిగించండి. ఇదిగో తండ్రి సంపూర్ణముగా తండ్రి ఎక్కడెక్కడైతే నీకు ఇష్టకరమైన ఉన్నాయో ఈరోజు మాతో మాట్లాడారు. కొట్లాటల విషయంలో మీరు మాతో మాట్లాడారు. కొట్లాట కలుగజేసే స్పిరిట్ ఏసునామములో లయమైపోతున్నా. ఎవ్వరు కూడా ఈ కొట్లాటలను ఎంకరేజ్ చేయకుండా ఆ దుష్టునికి ఈ కొట్లాటల ద్వారా ఎంట్రీ ఇవ్వకుండా దాన్ని వెంటనే గ్రహించి ఇది దుష్టం నుంచి వస్తుందని ఇంటిలో వైఫ్ అండ్ హస్బెండ్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గుర్తించి వెంటనే దాన్ని ఎంకరేజ్ చేయకుండా బంధించగలుగుతున్నావా? ఈ యొక్క వివేచన శక్తిని, జ్ఞానము వారికి దయచేయండి, మాకు దయచేయండి ప్రభా. It is not to give any entry point to the devil in our family lives. At the same time, ప్రభా, hatred గురించి మీరు మాట్లాడారు. hatred తండ్రి తెలుసో తెలియకో మరి ఎక్స్ప్రెస్ చేస్తామో చేసినను చేయకుండా మనసులో ప్రభా ఇట్లాంటి hatred ఎవరికైనా అసూయ ఇటువంటి భయంకరమైనది ఉంటే తొలగించండి. ఈ సహాయమును మాకు దయచేయండి. కంప్లీట్గా మార్చండి. ఇంకా ప్రభా పూర్తిగా ఈ అండర్స్టాండింగ్ మాకు దయచేయండి. చేంజెస్ అందరు అడుగుదాం ఈ సమయంలో. I want everybody to ask. వీలైతే మోకరించండి, వీలైతే లేచి నిల్చోండి. బట్ మోర్ దాన్ దట్ ఉదయం అంతటితో అడుగుదాం. నీ సహాయం నాకు దయచేయండి, నన్ను మార్చండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన మనం వెళ్తున్నాం. డెఫినెట్లీ నమ్మకంతో నేను అడగండి, ప్రార్థించండి, ఆరాధించండి. ఏదో ఒక కార్యం దేవుడు మన మధ్యలో చేస్తాడు. ఈరోజు వ్యక్తిగతంగా నేను, నా కుటుంబం కూడా ఈ ఎక్స్పీరియన్స్ కూడా వెళ్ళిన కొన్నిసార్లు ఫ్యామిలీలో కలిసి ఉంటాము, కానీ హార్ట్లో, హృదయంలో, నేను చెప్తున్నా, హృదయంలో ఈ డిస్టెన్స్ ఉంటుంది, ఈ కనెక్షన్ అనేది దూరంగా ఉంటుంది. ఇది మనకు సాధ్యము కాదు ఇది మార్చడం. కేవలం దేవుడు కార్యం చేస్తేనే హృదయంలో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కనెక్షన్ వస్తుంది, ఆ పిల్లల మధ్యలో కనెక్షన్ వస్తుంది, ఫ్యామిలీలో హృదయంలో కనెక్షన్, ఆ యూనిటీ రావాలంటే ఖచ్చితంగా దేవుని కార్యం జరిగితేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి దేవుడిని అడుగుతాం, ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. ఈరోజు హృదయని మార్చు దేవా, నీలా ఉండునట్లు హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా హృదయని మార్చు దేవా, నీలా ఉండునట్లు. Change my heart, O Lord. Change my heart, O God, and make it ever true. Oh, change my heart, O God. May I be like you. May I be like you. May I be like you. నీవు కుమ్మరివి, నీవు కుమ్మరివి, నే బంతిని మలచి రూపించుమని నా ప్రార్థన. నీవు కుమ్మరివి, నే బంతిని మలచి రూపించుమని, మలచి రూపించుమని
ఆడుకుంటున్నాము. నీలా ఉండు నన్ను. చివరిసారిగా హృదయని మార్చు దేవా. Change us, Lord, change our heart. యథార్థమైనదిగా హృదయని మార్చు దేవా. నీలా ఉండు నన్ను. హల్లెలూయా. నీలా ఉండు నన్ను. నీలా ఉండు నన్ను. అందరూ లేచి కూర్చుందాం ఈ సమయంలో. నా మార్గం ఇరుకైనను, నా గమ్యం విలువైనది. Let's worship the Lord. నా మార్గం ఇరుకైనను, నా గమ్యం విలువైనది. నా సంతోషం సమాధానం ఓదార్పు నీవే యేసయ్యా. నా సంతోషం yes Lord సమాధానం ఓదార్పు నీవే యేసయ్యా. మహిమా నీకే, మహిమా నీకే, మహిమా నీకే, మహిమా నీకే, మహిమా నీకే సయా. మహిమా నీకే. ఆత్మతో నింపు ప్రభు. అందరూ అడుగుదాం, కనిపెడదాం. నిన్ను ఆరాధింతును. నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి ఈ రాత్రి కావలసిన. ఆత్మతో నింపు ప్రభు. నిన్ను ఆరాధింతును. ఎంతో ఎంతో ఇంకా ఎంతో నీ నామము ఘనపడతం. Worship you, Lord. ఎంతో ఇంకా ఎంతో నీ నామము ఘనపడతం. చివరిసారిగా మహిమా నీకే, మహిమా నీకే, మహిమా నీకే, మహిమా నీకే. Thank you, Jesus. అవును ప్రభువా, we believe and we give you glory and praise. తండ్రి, అనేకులను నీవు ముట్టి ప్రభా బలపరిచినావని నేను నమ్ముతున్నాను ప్రభా. అనేకుల హృదయాలను, మా హృదయాలను నీవు పరీక్షించావు, పరిశీలించావు, ఒప్పింపచేసావు ప్రభా. ఇంకా కంటిన్యూ టు ట్రాన్స్ఫార్మ్ us into your likeness ప్రభా. We need your help. ఈ సహాయం ఇంకను ప్రతి ఒక్కరికి దయచేసి. ఈవెన్ యాజ్ దే గో హోమ్స్, ఇంటికి తిరిగి వెళ్ళినా కూడా ఈ వారమంతా కూడా ఎప్పుడైనా కూడా ప్రభా మీరు మాతో మాట్లాడండి, ఇంకను మమ్మల్ని మార్చండి. ప్రత్యేకించి కోపం విషయంలో, కొట్లాటల విషయంలో, ద్వేషం విషయంలో, వీటన్నిటిలో ప్రభు విడుదలను దయచేయండి. సంపూర్ణంగా మార్చి వేయండి. సమస్త మహిమనికి చెల్లిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని మాట్లాడినందుకు, మాతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం.